గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై మంచి హిట్ అందుకున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ కాంబో రిపీట్ కానుంది. ఈ సినిమాతో తన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వంశీ ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై అధినేత నిహారిక కొనిదెలతో మరో ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ నిహారిక కాంబినేషన్లో రానున్న మరో సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఆ కాంబో రిపీట్ అవుతుందని తెలియడంతో అప్పుడే ఆడియన్స్ నుంచి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరో విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే కమిటీ కుర్రోళ్ళు సంచలన విజయం సాధించిన తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 2 ఇప్పటికే షూటింగ్ లో ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా నిహారిక దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు మూవీ డైరెక్టర్ తో మళ్ళీ కరోనా 2026 ప్రారంభంలో సినిమాని విడుదల చేయాలని వర్క్ చేయనున్నారు. కాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాలో అనేక ప్రత్యేక అంశాలున్నాయి. ఒకేసారి 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవడం విశేషం. 9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఆ సినిమా థియేటర్స్లో 18.5 కోట్ల వసూలు రాబట్టింది. నాన్ థియేట్రికల్ ద్వారా 6 కోట్లను వసూలు చేసింది. తద్వారా మొత్తం కమిటీ కుర్రోళ్ళు మూవీ 24.5 కోట్ల వసూలు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఇక అదే సమయంలో అవార్డుల విషయంలో కూడా సత్తా చాటింది. సైమా 2025లో నిహారిక కొనిదెల ఉత్తమ తొలి నిర్మాతగా నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించారు. సందీప్ సరోజ్ ఉత్తమ యాక్టర్గా అవార్డు గెలుచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో కమిటీ కుర్రోళ్ళు మూవీ 2 ప్రతిష్టాత్మక గౌరవాలను గెలుచుకుంది. కమిటీ కుర్రోళ్ళు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై ఉత్తమ పిక్చర్ ఫిలిం గా గుర్తింపు పొందింది. ఇక డైరెక్టర్ వంశీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు వంశీ నిహారిక కాంబోలో రానున్న మరో సినిమా ఎలాంటి రివార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.